ఆరోగ్యంగా ఉండేందుకు వాకింగ్ చేయాలనుకునే వారికి జీహెచ్ఎంసీ షాక్ ఇస్తోంది. కుక్కట్ జోనల్ పరిధిలోని మూసాపేట సర్కిల్లోని పార్కును డెవలప్మెంట్ పేరుతో ప్రైవేట్ ఏజెన్సీ నిర్వహణ బాధ్యతలు ఇచ్చి చుట్టుపక్కల ఉండేవారు పార్కులో వాకింగ్ చేసుకునేందుకు లోపలికి వస్తుంటే వారిని అనుమతించకపోగా వారి వద్ద నుండి రోజుకు 11 రూపాయల చొప్పున నెలకు 220 రూపాయలు వసూలు చేస్తుండటంతో వారిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కృష్ణారావు. నేడు కుకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్పీ డివిజన్ వ్యాప్తంగా ఉన్న పార్కులను సందర్శించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పైలట్ ప్రాజెక్టు కింద కేపీహెచ్బీ కాలనీలోని మలేషియా టౌన్షిప్ వెనకాల ఉన్న స్థలాన్ని 2.5 కోట్లతో అభివృద్ధి చేసి ఇప్పుడు వాటిని వసూలు చేసుకునేందుకు ప్రైవేట్ ఏజెన్సీకి అనుమతి ఇవ్వటం పట్ల స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉండే ప్రజలు కట్టే పన్నుతో జీతాలు తీసుకుంటున్న జీహెచ్ఎంసీ అధికారులు ఇలాంటి తీరులపై వ్యవహరించడం హేయమైన చర్య అని, ప్రజలకు అనుమతించకపోతే వీటి కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని హెచ్చరించారు. తమ ప్రభుత్వంలో పార్కులను, గ్రౌండ్లను అభివృద్ధి చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం స్థలాలను అమ్ముకుంటూ డబ్బులు ఎలా రాబట్టాలి అనే దానిపైనే దృష్టి పెట్టిందని, ఇలాంటి వాటిని ప్రభుత్వం మానకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు.